సార్ నమస్తే సార్, ఏం చేస్తుంటారు? నేను కాటన్ బిజినెస్ చేస్తాను. కాటన్ బిజినెస్ ఎలా ఉంది సార్ ఈ సంవత్సరం? ఈ సంవత్సరం కొద్దిగా తక్కువగానే ఉంది, పెద్ద మార్కెట్ లేదు, ఇదేం లేదు. సార్ గడిచిన 5 సంవత్సరాలు ఎలా ఉందో మరి బిజినెస్? అది కూడా అట్లాగే ఉంది, పెద్ద ఊపేం లేదు. అది అంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది ఆంధ్రప్రదేశ్లో, 6 నెలలు అయిపోతుంది. ఎలా ఉందంటారు ఈ 6 నెలల కూటమి ప్రభుత్వ పాలన అనేది? ముందు ప్రజల్లో భయం లేకుండా ఉందండి. ఇదివరకు ఎప్పుడైనా వాట్సాప్ మెసేజ్ చేసినా ఎప్పుడు ఎవరు వచ్చి సిఐడి పోలీసులు వచ్చి ఎప్పుడు తీసుకెళ్తారో కూడా తెలియదు. ఇప్పుడు అదేం లేదు. ఎవరన్నా బూతులు తిడితే మాత్రం జరిగింది. పోయిన 5 సంవత్సరాల్లో అందరూ బూతులు తిట్టడం వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఎవరి మీద కేసులు పెట్టారా? ఎవరి మీద కేసులు పెడితే తీసుకున్నారా? అక్కడ తీసుకున్నది ఎవరిది తీసుకోవట్లేదు. ఏది బూతులు తిట్టే బాధితుల మీద ఎవరిని తీసుకోలేదు. మరి అప్పుడు పరిస్థితి అది. ఈ రోజు ఎట్లా ఉంది? ఎవరన్నా తిట్టే వాళ్ళు లేరు. తిట్టారంటే మాత్రం వాళ్ళ మీద కేసులు పెడతారు. అది టీడీపీ వాళ్ళ మీద అయినా సరే కేసులు పెడుతున్నారు, తీసుకుంటున్నారు స్టేషన్లో. ఇదివరకు ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉందని అనుకోవచ్చు. సోషల్ మీడియా వరకు ప్రశాంతంగా ఉంది. హామీలు ఒక్కొక్కటి నెరవేరుతున్నాయి. ఫస్ట్ పింఛను 4,000 ఏకకాలంలో చేశారు. తర్వాత మెగా డిఎస్సి ఇచ్చారు. తర్వాత అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. అది సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి ఊతర కొట్టిన చంద్రబాబు నాయుడు గారు ఒక హామీని కూడా నెరవేర్చకుండా పేదల్ని మోసం చేస్తున్నాడు అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి వాదన కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల వాదన కానీ వాస్తవం అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ప్రతిపక్షాలు చేసే పని ఏముంది? ఎప్పుడు సరే అపవాదులు వేయడము, బురద చల్లడం వాళ్ళ పని. ప్రజలు ఆలోచిస్తున్నారుగా, ప్రజలు చూస్తున్నారు. ఏకకాలంలో ఒకసారి 4,000 పింఛన్ ఇచ్చారుగా. జగన్మోహన్ రెడ్డి 2,000 నుంచి 3,000 చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 5 ఏళ్ళు పట్టింది. 5 ఏళ్ళు దాకా ఒక్కో సంవత్సరం 250 చేసుకుంటూ పోయారు. ఇతను ఏం చేశాడు? బాబు గారు ఏం చేశాడు? ఏకకాలంలో ఒకసారి 4,000 చేశారుగా, అందరికి ఇచ్చుకుంటూ పోయారు. పైగా 3 నెలలు బకాయిలు కూడా ఇచ్చారు. 3 నెలలు ఆగిపోయిన బకాయిలు కూడా 4,000 రూపాయలు చొప్పున 12,000 ఇచ్చారు. మరి ఇంకేంది? ఒక హామీ నెరవేరింది. తర్వాత అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. మెగా డిఎస్సి కూడా రిలీజ్ చేశారు కదా. రిలీజ్ చేశారు కానీ ఇంకా ఉద్యోగాల భర్తీని మొదలు పెట్టలేదు కదా. అంటే నిరుద్యోగులను మోసం చేయటమే కదా ఇది అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఏ డిఎస్సి అయినా సరే, ఏ ఉద్యోగాలైనా సరే ముందు రిలీజ్ చేసిన తర్వాత ఫుల్ఫిల్ చేస్తారు. ఆ తర్వాత జరిగింది ఏమంటే రిలీజ్ చేయగానే ఏమంటే ఉద్యోగాలు ఏదైనా ఏ వ్యవస్థ అయినా తీసుకుంటుందా? ఏ వ్యవస్థ తీసుకోదు. ముందు నోటిఫికేషన్ ఇవ్వాలా, తర్వాత తీసుకోవాలా, ఆ తర్వాత సెలెక్ట్ చేస్తారు. అంతేగాని తీసుకోగానే ఏమంటే వాలంటీర్ ఉద్యోగాలు కూడా ముందు తీసుకున్న తర్వాత సెలెక్ట్ చేశారు. కొన్ని 100,000 మందిని తీసుకుని వాళ్ళల్లో కొంతమంది ఫిల్టర్ చేసి తీసుకుని, అది ఎమ్మటే జరగలేదుగా. ఏదో ఒక్కొక్కటి జరుపుకుంటూ వస్తుందిగా. అది చెప్పేది. మరి ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు వస్తే కనుక ధరాభారం ఉండదు, నేను వస్తే అన్ని ధరలు తగ్గించేస్తాను, ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి ఇప్పుడు పేద ప్రజలనైతే విద్యుత్ భారం మోపుతున్నాడు చంద్రబాబు నాయుడు అనేది ప్రధానమైన ఆరోపణ. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇంతవరకు అయితే పెంచలేదు. ఇంతవరకు ఏ రూపాయి పెంచలేదు విద్యుత్ ఛార్జీలు. 2014 నుంచి 19 వరకు కూడా ఆయన రూపాయి బిల్ల పెంచలేదు. ఒక్కసారి ఏమో పెంచారు విద్యుత్ ఛార్జీలు, ఆ తర్వాత పెంచలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో ఏం చెప్పారు? మిగతా రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచున్నాయని చెప్పారు. నేను వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచరని పదే చెప్పారు, మీటింగ్లో చెప్పారు. ఆ తర్వాత అతను ఎన్నికైన తర్వాత 9 సార్లు పెంచారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఈ 50 ఏళ్ల చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ట్రూ అప్ ఛార్జెస్ ఎప్పుడైనా ఉన్నాయా? ఎప్పుడూ లేవు. ట్రూ అప్ ఛార్జెస్ కానీ అదనపు ఇంధనపు ధర కానీ ఎప్పుడూ లేవు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే చేసింది. ఎందుకు చేశాడు ఇతను? చేసింది అదనంగా కొనటం. ఏది చంద్రబాబు ఏది ఒప్పందాలు చేసుకుని రద్దు చేసినందుకు మళ్ళీ 5,000 కోట్లు 10,000 కోట్లు డబ్బులు కట్టేశారు. మళ్ళీ పెనాల్టీ కింద డబ్బులు కట్టారు. మరి ఈ పెనాల్టీ కింద కట్టిన డబ్బులన్నీ ఎవరి మీద వసూలు చేయాలా? విద్యుత్ ఛార్జీల మీద కట్టిన పెనాల్టీలన్నీ విద్యుత్ వినియోగదారుల మీద వసూలు చేశారు. అదేగా జరిగింది. ఇప్పుడు ఈయన రద్దు చేశారా? రద్దు చేయలేదు, పెనాల్టీ చేయలేదు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వ్యక్తి ఇలా మాట్లాడి కూడా సబబు కాదని నేను అనుకుంటున్నాను. మరి వచ్చే 6 నెలలు అవుతుంది. ముఖ్యంగా పేదలకు ఇస్తాన సంక్షేమ పథకాలు ఏదైతే కనుక నేనుంటే కనుక ప్రతి 3 నెలలకు ఒకసారి బటన్ నొక్కి పేదల ప్రజలకు డబ్బులు వేస్తూ ఉండేవాడిని. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి అసలు ఆ డబ్బులు ఇవ్వటమే మర్చిపోయింది అంటున్నాడు కదా. మరి ఏ డబ్బులు ఇచ్చారు? అమ్మ ఒడి పథకం ఉంది. అమ్మ ఒడి పథకంలో ప్రతి మీటింగ్ లో ఏం చెప్పేవాళ్ళు?
చిన్న పిల్లలను పెట్టుకొని వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లల గురించి ప్రస్తావించడం, బటన్ నొక్కాను. ఇప్పుడు నువ్వు మీటింగ్ పెట్టి ఏం మాట్లాడాలా? ఏదైతే నువ్వు ప్రారంభోత్సవం చేయడమో లేకపోతే దేని మీద అయితే పెడతావో దాని మీద మాట్లాడాలి. దాని మీద మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి లేకపోతే లోకేష్ గారి గురించి ఈ బూతులు మాట్లాడమా? ఇది సబబేనా? అతను అవును బటన్ నొక్కాడు, బటన్ నొక్కి ఎంతమందికి ఇచ్చావు? దీని మీద కూడా పెద్ద స్కామ్ జరిగిందని ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. దాని మీద విచారణ జరుగుతుంది. అతను బటన్ నొక్కిన ఇప్పుడు అమ్మఒడి పథకం ఉంది. అమ్మఒడి పథకంలో అతను ఇచ్చింది ఎంత 30% 40% ఇచ్చారు. వాళ్ళు చిన్న కారు ఓనర్ కూడా తీసేశారు. ఐటీ కట్టిన వాళ్ళకి తీసేశారు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిన వాళ్ళకి తీసేశారు. పింఛను తీసేశారు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిన వాళ్ళకి. ఇప్పుడు 300 యూనిట్ దాటితే దాటిన వాళ్ళందరికీ కూడా ఈ పథకాలన్నీ రద్దు చేశారు. ఇప్పుడు అతను ఎంతమందికి ఇచ్చుంటారు? అతను ఇచ్చింది ఎంత 30% 40% ఇచ్చాడు. పైగా దీంట్లో కూడా స్కామ్ జరిగిందని ఇప్పుడు ప్రభుత్వం విచారణ జరుగుతుంది. ఎవరైతే ఈ సోషల్ మీడియాలో రకరకాల బూతులు పోస్టులు పెట్టారో, బూతులు పోస్టులు నియమించారో, ఏది ఈ ప్రగతి ద్వారా తర్వాత ఇంకొక సోషల్ మీడియా వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చి ఈ డబ్బుల ద్వారా వాళ్ళకి జీతాలు ఇచ్చారని తేలింది. ఇప్పుడు అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే అసలు ప్రశ్నించే గొంతుకులు ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద అణిచివేత జరుగుతుంది. ఇక్కడ ఏమంటలేదు, మీరు తప్పు చేస్తున్నారని ప్రశ్నించినందుకే మా సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా, అది వాస్తవం కాదంటారా? మరి సరే, ఎవరినైతే అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరూ ట్రాక్ రికార్డ్ చూడండి. వాళ్ళందరూ 5 ఏళ్లలో ఏ విధంగా మాట్లాడారు, అసలు ఏ విధంగా ఎవరైతే ప్రశ్నించిన వాళ్ళని ఆ టైంలో గత ప్రభుత్వంలో ప్రశ్నించిన వాళ్ళని ఏ విధంగా వాళ్ళు బూతులు తిట్టారు, ఇంట్లో ఉన్న అందరినీ దూషించారు, రకరకాల హింసలు పెట్టారు. వీడియోస్ తోటి న్యూడ్ ఫోటోల మీద వాళ్ళ తలకాయలు అంటించి వాళ్ళు ప్రచారం చేశారు, ఫేక్ ప్రచారం చేశారు. వాళ్ళందరి మీదే వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఎవరు అమాయకుల మీద వాళ్ళ మీద ఒక్కళ్ళన్నా చూపిమనండి. ఒక్కళ్ళన్నా ఎవరైనా సరే వీళ్ళు అమాయకులు, వర రవీందర్ రెడ్డి అమాయకుడా? ఏకంగా అమాయకుడని అతను చెబుతున్నాడండి. అతను పెట్టిన పోస్టులు చూసారా ఎంత వల్గర్గా పెట్టాడు? ఏకంగా షర్మిలా రెడ్డి గారి మీదే పోస్టులు పెట్టావా? ఏది ఆమె ఎవరు పుట్టారో తెలియదని మాట కూడా వాడాడు. మరి అట్లాంటి వాడు అమాయకుడు అవుతాడా? లేకపోతే బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే ఎన్ని మాట్లాడాడు? బోరుగడ్డ అనిల్ కుమార్ మన పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళ మీద, పిల్లల మీద, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి మీద ఎన్ని బూతులు మాట్లాడు. అతను అమాయకుడా? మీరు చెప్పండి, అతను అమాయకుడేమో. అతను పెట్టిన వీడియోలు ఒక్కసారి ఎవరైతే అతను అమాయకుడు అంటున్నారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే బోరుగడ్డ అనిల్ పెట్టిన వీడియోలు చూడండి, మీ ఇంటి కుటుంబ సభ్యులతో కలిసి చూడండి. చూసి అప్పుడు మీరు మాట్లాడండి, ఇతను అమాయకుడు కాదా మీరు అప్పుడు నిర్ధారణ చేయండి. మీ ఇంట్లో వాళ్ళ చేత నిర్ధారణ చేయించండి. ఇది కరెక్టా కాదా మీరు ఆలోచించండి. సరే, ఓవరాల్ గా ఏం చెప్తారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నేనే అధికారంలోకి వస్తాను, ఇంతకింత పగ తీర్చుకుంటాను అనే మాట అయితే వాడుతున్నారు కదా, అధికారులు కూడా బెదిరించే పరిస్థితికి వచ్చాడు. ఎలా చూడాలంటారు మరి ఈ పరిస్థితిని? అతను 2014 ముందు కూడా విశాఖపట్నం తర్వాత బస్సు యాక్సిడెంట్ ఎవరిది దివాకర్ ట్రావెలర్స్ యాక్సిడెంట్లో కూడా కలెక్టర్ దగ్గర నుంచి కాగితాలు లాక్కోవడం, విశాఖపట్నంలో బెదిరించడం, ఇవన్నీ అందరు చూసింది. ఇలా బెదిరించే తత్వం అతని జీన్స్లోనే ఉంది. అతను అధికారులను బెదిరిస్తాడు, ఐఏఎస్లను బెదిరిస్తాడు, ఐపీఎస్లను బెదిరిస్తాడు. అతని గురించి అవి పట్టించుకోకుండా ఉండటమే మంచిది. బెదిరిస్తాడు. మన పరిపాలన కూటమి ప్రభుత్వం అతని పరిపాలన అది చేసుకుంటూ పోతే ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏదైనా సరే ఈ అరాచక శక్తులను కట్టడి చేయకపోతే ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినా, ఎన్ని ఇండస్ట్రీలు వచ్చినా కూడా అది అభివృద్ధి చెందదు. ఒక ఎకరం పొలం ఉందనుకోండి, ఆ ఎకరం పొలంలో వేరు తొలిచే పురుగు ఉంటుంది. వేరు తొలిచే పురుగును నిర్మూలించి కానీ వ్యవసాయం చేయాలి. నువ్వు పైన ఏ పంట వేసినా సరే ఈ వేరు తొలిచే పురుగు ఉందంటే మొత్తం వ్యవసాయం అంతా పాడైపోయింది. వేరు తొలిచే పురుగు లాంటి వాడు అంటారు, వ్యవస్థ పాడు చేస్తాడు. ఇప్పుడు బూతులు తిట్టే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. మీకు ఆ రోజు గుర్తుండే ఉంటుంది, అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాడు జోగి రమేష్, రఘురామకృష్ణరాజుని, తర్వాత మిగతా వాళ్ళ చంద్రబాబు నాయుడిని బూతులు తిడితే జగన్ ఏం చేశాడు? లేచి నా మనసు దోచుకున్నావు జోగి అన్నాడు. అంటే బూతులు తిట్టే వాళ్ళు అతని మనసు దోచుకున్నట్టు లెక్క. అతనికి మళ్ళీ నెలలోనే మంత్రి పదవి అప్పచెప్పాడు.
అంటే ఇప్పుడు బూతులు తిట్టే వాళ్ళని ప్రోత్సహిద్దామా? చెప్పండి, అట్టే చెప్పండి. బూతులు తిట్టే వాళ్ళని ప్రోత్సహిస్తే రేపు పొద్దున అందరూ బూతులు తిడతారు. ఏది మామూలు సామాన్య ప్రజలు భరిస్తూ ఉండాలి. అందుకనే ఈ సామాన్య ప్రజలంతా ఏకమయ్యి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలియజేస్తున్నారు.